2026లో నీట్ రాయబోయేటటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ ఉమా వ్లాగ్స్ నా ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మనకి ఎన్టీఏ సైట్లో వచ్చేసి మనకి ఆధార్ అప్డేట్స్ గురించి 2026లో ఎగ్జామ్ రాయబోయేటటువంటి పిల్లల కోసం వీళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ అనేది ఇష్యూ చేశారు. దీని ప్రకారం మనం అడ్వైజరీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ అప్డేషన్ ఆఫ్ ద ఆధార్ కార్డ్, యూడిఐడి కార్డ్, కేటగిరీ సర్టిఫికేట్. సో బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ 2026 అనేది ఇచ్చారు. సో దీంట్లో మనకి చెప్పొచ్చేది ఏంటంటే ఆధార్ కార్డుని, యూడిఐడి కార్డుని, కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సిఎల్ ఈ సర్టిఫికేట్స్ని మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే కంటే ఆ నోటిఫికేషన్ వచ్చే ముందే మీరు ఇవన్నీ అప్డేట్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు లాస్ట్ మినిట్లో ఏ డిస్క్రిపెన్సీ లేకుండా ఉంటుంది అనేసి ఇచ్చి ఉన్నారనమాట. ఒకసారి మీరు ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని చూడండి. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్టింగ్ ద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ కదా. టు స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్ ఆఫ్ నీట్, ఆల్ ఎలిజిబుల్ ఆస్పిరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ అప్డేట్ వెల్ ఇన్ అడ్వాన్స్ అని ఇచ్చారు బిఫోర్ అప్లయింగ్ ఫర్ నీట్ 2026. ఎందుకంటే టు అవాయిడ్ ఎనీ డిస్క్రిపెన్సీస్, గ్రీవెన్సీస్ ఆర్ రిజెక్షన్ అట్ ఏ లేటర్ స్టేజ్. ఓకే, అప్లికేషన్ లాస్ట్ మినిట్లో రిజెక్ట్ కాకుండా మీరు హరీబరీ కాకుండా ముందే అప్డేట్ చేసి పెట్టుకోమన్నారు. ఆధార్ కార్డును వచ్చేసి మీరు నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫోటోగ్రాఫు, అడ్రస్సు, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ వేరెవర్ అప్లికబుల్ ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా సరి చూసుకోండి. దీని ప్రకారమే మనము అప్లై చేయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ సర్టిఫికెటు ఇది కూడా సరి చూసుకోండి. ఏదైనా స్పెల్లింగ్స్ అయినా ఉంటే కరెక్షన్ చేసుకోండి, నేమ్లో కానీ ఫాదర్ నేమ్ కానీ ఇందులో. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయినా, జెండర్ అయినా, సో ఫోటోగ్రాఫ్ కానీ, అడ్రస్ కానీ, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా దీంట్లో సరి చేసుకోండి. ఓకేనా. తర్వాత ఏదైనా కరెక్షన్ ఉంటే ఆధార్ డీటెయిల్స్ మే డూ సో బై ఫాలోయింగ్ ద యుఐడిఏఐ గైడ్లైన్స్. ఆ ప్రకారం మీరు కరెక్షన్ చేసుకోండి. ఆధార్ అప్డేట్ రిలేటెడ్ సర్వీస్ కోసము మీరు వచ్చేసి యుఐడిఏఐ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని సందర్శించి మీరు కరెక్షన్ చేసుకోవాల్సిందిగా వాళ్ళే అప్డేట్ అనేది ఇచ్చారనమాట. అది https uidai.gov.in లేదా myAadhar.uidai.gov.in ఇందులో మీకు కనిపిస్తుంది, చూసుకోండి. ఓకేనా. యూడిఐడి కార్డ్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ వాళ్ళు కూడా అడ్వైజ్డ్ టు యూడిఐడి కార్డ్ ఈజ్ వ్యాలిడ్, అప్డేటెడ్ అండ్ రెన్యూడ్ యాజ్ రిక్వైర్డ్. సో డిజేబిలిటీ ఏదన్నా అప్లై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ కూడా యూఐడిఐడి కార్డుని మీరు అప్డేట్ చేసుకోవాలి. తర్వాత మూడోది వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్. ఎవరైతే మీరు రిజర్వేషన్ అప్లికబుల్ ఉందో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయినా ఓసీ వాళ్ళకి, లేదా కేటగిరీ సర్టిఫికేట్స్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ మీరు తీసుకోవాలి. ఓకేనా, అప్డేటెడ్గా ఉండాలి ఇది. తర్వాత ఆస్పిరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ద ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్. ఓకే, సో వీళ్ళు ఇచ్చేటువంటి అప్డేట్స్ కోసం మనము రెగ్యులర్గా ఎన్టీఏ వెబ్సైట్ని చూస్తూ ఉండమని ఇచ్చారు. www.nta.ac.in కానీ లేదా http://neet.nta.nic.in ఈ వెబ్సైట్ని మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫర్దర్ అప్డేట్స్ కోసం కానీ, ఏదైనా వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కోసం కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి నోటీస్ రిగార్డింగ్ నీట్ యూజీకి సంబంధించి కానీ మనము ఆ వెబ్సైట్ని అయితే చూస్తూ ఉండండి అని వాళ్ళు మనకి ఇచ్చారనమాట. ఎన్టీఏ వెబ్సైట్లో ఒకసారి చూసుకొని దాన్ని మీ ఆధార్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, యూడిఐడి కార్డు కానీ అప్డేట్స్ ఏదన్నా
అవసరం అనిపిస్తే ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా? సో నీట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా వీడియోని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.